హాయ్ అండి అందరికి. ఎప్పుడైనా మనం కొత్తిమీర బయట పెట్టి మర్చిపోతుంటాం కదా, అది నిలవ ఉండదు కదా. అలా నిలవ ఉండడానికి నేను ఒక మంచి చిట్కా అయితే చెప్తాను. ఇలా మెత్తబడిపోయిన కొత్తిమీరని తీసుకొని ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ముంచేసేయాలి. కొత్తిమీర మొత్తం కూడా ఒకసారి ముంచేసి తీసుకోవాలి. ఇంకా వాటర్ లో ముంచిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా మొత్తం ఆకు మొత్తం కూడా బాగా ఎదిలిచ్చేసుకోవాలి. అలా ఎదిలించడం వల్ల ఏంటంటే వాటర్ ఏదన్నా ఉన్నా తడి ఏదన్నా ఉన్నా కూడా ఇంకా తర్వాత టిష్యూ పేపర్ లో దాన్ని క్లోజ్ చేసేసుకొని ఒక వాటర్ గ్లాస్ తీసుకొని అందులో అయితే పెట్టేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్ అనేది ఓన్లీ ఆప్షన్ మాత్రమే. ఇంకా మార్నింగ్ కల్లా చూసారు కదా ఈ వాటర్ గ్లాస్ లో కొత్తిమీర ఎంత ఫ్రెష్ గా అయిపోయిందో, చాలా గట్టిగా కూడా నిలబడుతుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర నిల్వ ఉండడానికి మనం చివర్లో ఉన్న వేర్లన్నీ కూడా కట్ చేసుకోవాలి. దాంతో పాటు ఏదైనా కుళ్ళిన ఆకు గానీ లేదంటే పాడైపోయిన ఆకు కానీ ఉంటే మొత్తం కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే ఆకుతో పాటు మిగతా ఆకులు కూడా కుళ్ళిపోతుంటాయి. అందుకని అవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బాక్స్ ఏదైనా ఉంటే బాక్స్ ని తీసుకోవాలి. ఈ బాక్స్ లో అయితే కొత్తిమీరని పెట్టడానికి ముందు ఒక టిష్యూ పేపర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆకు నిల్వ ఉండాలి కదా, అందుకని ఇది కంపల్సరీ. టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరని అయితే పెట్టేసుకోవాలి. దానిపైన ఇంకొక టిష్యూ పేపర్ అయితే పెట్టేసుకొని మూతను పెట్టేసుకుని దాన్ని మనం క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మళ్ళీ వారం వరకు కూడా చాలా ఫ్రెష్ గా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.